భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి కార్యాలయంలో ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వంపై పోరాటం వంటి అంశాలపై చర్చించనున్నారు. కూటమి సర్కార్పై పలు రకాలుగా పోరుబాటు చేస్తున్న వైసీపీ మరింత ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరాటం విషయంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గత వారం జగన్ పల్నాడు పర్యటనపై రాజకీయ దుమారం రేగింది. పర్యటన సూపర్ సక్సెస్ అయిందని, ఊహించిన దానికంటే ఎక్కువ మంది స్పందన వచ్చిందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే పోలీసుల ఆంక్షలను నేతలు ధిక్కరించడం, మరోవైపు కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించడం, కాన్వాయ్లోని వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం వివాదాలకు కారణమయ్యాయి. దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జగన్ను E2గా చేర్చడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో ఇవాళ జగన్ సమావేశం నిర్వహిస్తడం హాట్ టాపిక్ అయింది.